నమస్తే. బీసీలకు 42% రిజర్వేషన్ల పైన బీసీ సంఘాలంతా కూడా ఒక పక్కన ఏకమవుతూ పోరాటానికి వాళ్ళు దిగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. 15వ తారీఖున ఏదైతే కామారెడ్డిలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు పీసీసీ హోదాలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీ, అదే కామారెడ్డిలో 42% రిజర్వేషన్లు మేము స్థానికంగా ఉండేటువంటి స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉద్యోగాలను సైతం కూడా కల్పిస్తామని ఏదైతే కామారెడ్డిలో హామీ ఇచ్చిండో అదే కామారెడ్డి నుంచి సమరశంఖారావాన్ని పూరించడం కోసం బీసీలంతా కూడా ఐక్యం కావడం జరుగుతూ ఉన్నది. దీంట్లో ఇంటలెక్చువల్ ఫోరం సంబంధించినటువంటి చిరంజీవులు కావచ్చు, మరొక పక్కన చీఫ్ జస్టిస్ అయినటువంటి మాజీ చీఫ్ జస్టిస్ అయినటువంటి ఈశ్వరయ్య కావచ్చు, అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి జేఏసీ చైర్మన్ అయినటువంటి విశ్వరాధన్ కావచ్చు, బాలరాజు కావచ్చు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంబంధించినటువంటి వాళ్ళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఒక సభను నిర్వహించబోతారు. దాని ద్వారా రేవంత్ రెడ్డికి అల్టిమేటం జారీ చేసుకుంటుంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సైతం కూడా హెచ్చరికలు జారీ చేసేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తాను. దానికి సంబంధించినటువంటిది బీసీ ఆక్రోశ సభ అంటూ ఆ సంబంధించినటువంటి దానికి ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వీళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో మాట్లాడదాం. ఇక్కడ ఉన్నటువంటి బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఈరోజు ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఖ్యంగా బీసీలను ఉత్తేజపరచడం కోసం, బీసీలను ఐక్యం చేయడం కోసం వాళ్ళు పోరాడుతా ఉన్నారు. మాట్లాడదాం. చాలామంది బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? సో బీసీ ఆక్రోశ సభ, సో ఏంటిది ఆక్రోశం ఏంటిది? సో దాంట్లో కనబడతా ఉన్నది. ఎందుకు ఆక్రోశ సభ పెడతా ఉన్నారు అని చెప్పేసి అడిగితే ఏం సమాధానం చెప్తారు మీరు? కామారెడ్డి అంటే ఈ నెల 15న నిర్వహించబోయేటటువంటి బీసీల ఆక్రోశ మహాసభకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు, బీసీ సంఘాల నాయకులు, కుల సంఘాల పెద్దలు, కవులు, కళాకారులు, మేధావులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలనేటువంటి అంశం పైన ఈరోజు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రకటన చేసిందో ఆ చేసిన ప్రకటనలో భాగంగా నేటి వరకు 2 సంవత్సరాల 2 నెలలు గడిచిపోయినప్పటికీ కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్లు ఏ ఒక్కటి కూడా నేటి వరకు అమలు కాలేదు. ఒక 42% రిజర్వేషనే కాదు, ఏ ఒక్కటి కూడా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలతో పాటు బీసీలకు ఇస్తున్నటువంటి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ కానీ, అదేవిధంగా బీసీలకు ఇస్తున్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ పదవులు కానీ, అదేవిధంగా బీసీ విద్యార్థులకు ఇస్తున్నటువంటి పెండింగ్ రియంబర్స్మెంట్ కానీ, వివిధ బీసీ కుల సంఘాలకు ఏవైతే ప్రోత్సాహకాలు ఇస్తున్నారో ఏది కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్నీ ఈ బీసీ ఇచ్చినటువంటి హామీల్లో వీళ్ళు ఇచ్చినటువంటి హామీని ఏ ఒక్కటి కూడా నిలబెట్టకపోయింది. దానిలో భాగంగానే ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్, అదేవిధంగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ జాక్ కన్వీనర్ అయినటువంటి విశారదన్ మహారాజు, అదేవిధంగా జస్టిస్ ఈశ్వరయ్య గారు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజు గారి నేతృత్వంలో ఈ యొక్క రిజర్వేషన్ల సాధన సమితి అనే పేరుతోటి మరి పెద్ద ఎత్తున సభ నిర్వహణ చేస్తూ ఉన్నాం. ఈ సభకు ప్రతి మండలం నుంచి, జిల్లాల నుంచి ప్రతి ఒక్కరు వేలాదిగా తరలి రావాలనేటువంటి భాగస్వామ్యం. ఎందుకంటే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఆ సభ ద్వారా ఈ ఒక మెసేజ్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క బీసీ బిల్లులు పెట్టడానికి వాళ్ళకు ఉన్నటువంటి అడ్డంకులు ఏంది, కేవలము ఈ యొక్క హైకోర్టు, సుప్రీంకోర్టు ఆ యొక్క వాటిని సాకుగా చెప్పి స్థానిక ఎన్నికలు నిర్వహించాలనేటువంటి దురుద్దేశం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ సభ ద్వారా మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, మీరు స్థానిక ఎన్నికలు వాయిదా వేసుకొని 42% రిజర్వేషన్, అది ఏ విధంగా పార్లమెంటులో వచ్చే ఇప్పుడు నవంబర్ దాదాపు 25 నుంచి లేకపోతే డిసెంబర్ 1 నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలు కాబోతా ఉన్నాయి. ఆ పార్లమెంటు సమావేశంలో బీసీ బిల్లు పెట్టడానికి ఇక్కడి నుంచి అఖిలపక్ష సమావేశంతో ఢిల్లీకి బయలుదేరి అక్కడ ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించి ఈ పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లును పెట్టి అక్కడ పార్లమెంటు స్తంభింపజేసి 9th షెడ్యూల్ వచ్చేంత వరకు మీరు పోరాటం చేయాలి. అంతేగాని ఈ స్థానిక ఎన్నికలు ఏదో పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చేసి మేము చేతులు దులుపుతామంటే ఈరోజు రాష్ట్రంలో బీసీలు ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ దిశగా మా పోరాటం ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈ చిక్కడపల్లి వేదికగా ఈ రాష్ట్ర కార్యాలయంలో మా యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి
మా యొక్క విద్యార్థులను, యువకులను, కుల సంఘాల పెద్దలను అందరిని కూడా పిలిచి ఈరోజు దిశానిర్దేశం చేసేసి పెద్ద ఎత్తున ఆ యొక్క మహాసభకు వేలాదిగా తరలి రావడానికి మేము ప్రయత్నంలో భాగమే ఈరోజు జరుగుతున్నటువంటి మీటింగు. దానికి పెద్ద ఎత్తున బీసీలు కూడా సన్నద్ధమవుతారు, విజయవంతం చేయబోతా ఉన్నాం. మీరేం చెప్పదలుచుకున్నారు? ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం పైన పోరాటం చేస్తూ ఉన్నారు. మరి కేంద్రంలో ఉన్నటువంటి 9th షెడ్యూల్ చేర్చడంలో బీజేపీ పార్టీ యొక్క పాత్ర చాలా కీలకం. వాళ్ళు ఆమోదిస్తేనే 9th షెడ్యూల్లో చేరాల్సింది. సో ఏంది ఇక్కడ కామారెడ్డిని ప్రత్యేకంగా పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంది? కేవలం కాంగ్రెస్ పార్టీ పైనే మీ యొక్క పోరాటం అనుకోవచ్చా? సో బీజేపీ పార్టీ పైన ఎందుకు మీరు ఒత్తిడి తీసుకురావలేకపోతా ఉన్నారు? అంటే 2023 మొన్నటికి నవంబర్ 10వ తారీఖున కామారెడ్డి వేదికగా బీసీలకి హామీ ఇవ్వడం జరిగింది, కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి. అందులో ప్రధానమైనటువంటి అంశం 42% బీసీ రిజర్వేషన్ల అని స్థానిక సంస్థలలో గ్రామ పంచాయతీ, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇస్తామన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా ఉద్యోగాల్లో కూడా ఇస్తామన్నారు. అంతవరకు హర్షం ప్రకటించడం ప్రభుత్వానికి. కానీ ఈ రోజు వరకు 24 నెలలు అవుతా ఉంది. 2 సంవత్సరాల 2 రోజులు. ఈ 2 సంవత్సరాల 2 రోజుల నుంచి ఈ రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని హామీలు పక్కకు పెట్టండి. బీసీలకు 20 హామీలు ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి 20 హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయట్లేదు ఇంతవరకు, ఒక్కటి కూడా. ఎందుకు మేము అనేది ఏంటంటే, అందులో ప్రధానంగా 42% బీసీ రిజర్వేషన్లు అన్నారు అన్ని రంగాల్లో. దానికి డెడికేషన్ కమిషన్ వేసారు, మొత్తం కూడా వాతావరణం తీసుకొచ్చారు, సర్వే చేసారు, అంతా ఓకే. కానీ ఇదే 9th షెడ్యూల్ గురించి మాట్లాడితే కనీసం రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా 2 సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది. కానీ అక్కడికి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కనీసం ఎవ్వరు, ఒక అధికార ప్రతినిధి ఢిల్లీ నుంచి ఒక్కరు కూడా రాలేదు. ముఖ్యమంత్రి గారు పోయిండు, తన వాయిస్ వినిపించుకున్నాడు, వచ్చిండు. కానీ ఇక్కడ నుండి ఒక అఖిలపక్షాన్ని తోలకపోవడం, అక్కడ ప్రధానమంత్రిని గెలవడం, బీజేని ఒప్పించటం, ఆ ప్రయత్నం జరగలేదు. చేయకపోగా ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే, ఏదో కుహానా కొద్ది సాంప్రదాయపు కొన్ని సంఘాలు ఏదో చెప్పినాయి, జీవో ఆర్డినెన్స్ అని చెప్పి సాంప్రదాయపు చిన్న చిన్న సమస్యలకే పరిమితం చేసి బీసీలను ఇంతకాలం మోసం చేస్తున్న సంఘాల మాటలిని ముఖ్యమంత్రి గారు చేసిండు. కానీ మా ఈశ్వరయ్య గారు కావచ్చు, చిరంజీవులు గారు కావచ్చు, మా నాయకత్వం మొదటి నుంచి చెప్తా ఉంది, జీవోలతోటి భారతదేశంలో 29 రాష్ట్రాల్లో జీవోలతోటి కాలం చెల్లిపోయింది. ఈ ఆర్డినెన్సులతో కుదరదు, ఈ చట్టంలో కోర్టులో నిలవవు. అనేక ఇందిరా సహాని కమిషన్ కానించి, కృష్ణమూర్తి కానించి అనేక కోర్టులలో అనేక వివాదాలతో కూడుకున్నటువంటి అంశాలు ఉన్నాయి. దీనికి 9th షెడ్యూల్లో చేరడం, తమిళనాడు పక్కన తమిళనాడు రాష్ట్రంలో 9వ షెడ్యూల్లో ఉంది కాబట్టి అదే తల్లి గర్భంలో ఉన్నట్టు ఉంటుంది కాబట్టి దానికి ఒక రక్షణ కవచం ఉంటుందని చెప్పేసి మామూలు చెప్తా ఉన్నా సరే, పనికి మాలిన కొన్ని సంఘాలు చెప్పినా అని చెప్పేసి ముఖ్యమంత్రి ఏదో వాళ్ళ మాటలు పట్టుకొని 9వ జీవో లేదా ఆర్డినెన్స్ అని పేరుతోటి మమ్మల్ని పచ్చి దగా మోసం చేసినటువంటి సర్కార్ ఇది. ఎందుకంటే కొండంత రాగం తెచ్చి లొల్లాయి పాడబడినట్టుగా మొత్తం మేము డెడికేషన్ కమిషన్ వేసినాం, ఇంటింటి సర్వే చేసినాం, మొత్తం 57.7% ఉన్నటువంటి బీసీలని ఇంత లెక్క తీసినాం అన్నారు. లెక్కలు తీసుకుని ఏం చేసుకోవాలి? మేము 4 తీసుకోవడానికి పనికిరాని లెక్కలు ఎందుకు? ఇంతవరకు కోర్టుకు మాత్రం 57 ప్రజలకి ప్రచారానికేమో 56.3% అన్నాడు. మొన్న కోర్టుకు సబ్మిట్ చేసిన దాంట్లో 57.7% అన్నారు. ఇచ్చినటువంటి లెక్కల్లో కూడా ఏ కులానికి ఎంతెంత మంది ఉందో చెప్పలేదు. అందులో ఇది ఒక పక్క బీజేపీ ఉంది. కామారెడ్డి వేదిక మేము కాంగ్రెస్నే కాదు నినదించాల్సింది ఏంటంటే, మేము కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకే 24 నెలల 5 రోజులు కాబోతా ఉంది రేపు 15వ తారీఖు వచ్చేసరికి. కాబట్టి కామారెడ్డి వేదికగానే బీసీల ఆక్రోశం, కసి, ఎందుకంటే మమ్మల్ని మోసం చేసి, దగా చేసి, వంచి నోటికాడు కూడును లాక్కున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిరోధించడం కోసమే మేము బీసీల ఆక్రోశ 15వ తారీఖు పెట్టినాం. అదేవిధంగా బీజేపీ ఉంది, ఓడెక్కినాక ఓడమల్లప్ప, ఓడెక్కినాక బోడి మల్లప్ప అని అసెంబ్లీలో బీసీ బిల్లు ఉన్నంతసేపు ఏమో అసెంబ్లీలో మాట మాట్లాడింది బీజేపీ. ఢిల్లీ పోయిన తర్వాత ముస్లింలు అంటారు. అరే అవగాహన ఉంటే బీసీ కిషన్ రెడ్డి అంత అగ్రకులాలే. కిషన్ రెడ్డి మీరు అర్థం చేసుకోండి, ఈ పెట్టిన బిల్లును 5 నిమిషాల్లో నీకు చేరుతుంది. ఏమేమి ఉంది, ఈ ఆర్డినెన్స్లు ఏముంది, జీవోలు ఏముంది, తీర్మానాలలో ఏముందో ముస్లిం లేకుండా కనీసం ఫలానా ఏ కులానికి ఎంత, ఏ మతానికి ఎంత, ముస్లింలు అనే పదం కూడా లేకుండానే ఆ 42% రిజర్వేషన్ తీర్మానం చేసి దానికి మీరు మద్దతు ఇచ్చిరా లేదా? 8 మంది ఎంపీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి
ఢిల్లీ పోయిన తర్వాత పార్లమెంట్లో 9th షెడ్యూల్ పెట్టాలన్నప్పుడు ప్లేట్ ఫిరాయించినటువంటి బీజేపీ ఒక బీఆర్ఎస్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, అది అప్రస్తుతం. అది మొదటి సంది కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రెండు పార్టీలు బీసీలను మోసం చేస్తూ ఉన్నాయి. ఒక పక్క జనజాగృతి పేరు బీసీ రెడ్డి జాగృతి పేరుతోటి కోర్టులో కేసులు వేస్తారు. నిన్న రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి బిడ్డ పెళ్ళయింది. పెళ్ళిళ్ళను ఇదే బుట్టంగారి మాధవరెడ్డి మంచి కులుక్కుంటా ప్లేట్లలో భోజనం పెట్టుకుంటూ అందరూ చూపించుకుంటా నేను వేసినని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. ఆ వీడియోలు కూడా మాకు బయటకు వచ్చినాయి. అంటే ఎవడేపిచ్చిండు, రెడ్డి జాగృతి వెనకాల ఎవడెవడు దాగున్నాడు, మమ్మల్ని బీసీలను ఎవడోడు మోసం చేస్తుండో మొత్తం మాకు తెలుసు. మీ భర్తం భర్తం ఎందుకంటే చైతన్యవంతులేను. ఎందుకంటే ఎడ్డకాలం ఈ సంఘాల ఏదో గొర్రెతోక పట్టుకొని మేము ఏడితినట్టుగా ఈ సంఘాలను ఇన్నేళ్ళు 40-45 ఏళ్ళ తింది వీళ్ళని నమ్మి మోసపోయినటువంటి బీసీలందరూ కూడా చైతన్యవంతులయ్యారు. అందులో భాగంగానే బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ బీసీ పొలిటికల్ అంటే ఏంటంటే రాజకీయ అన్ని అంశాలు జోక్యం చేసుకుంటాం. ఏదో ప్రజల్ని మోసం చేసి చిన్న చిన్న వాటికి పరిమితం కాదు, రాజ్యాధికారమే ఇంతకీ చాలు. ఎందుకంటే 79 సంవత్సరాలు అగ్రకులాల చేతుల్లోనే తెలంగాణ రాష్ట్రం అణిగి మణిగి బందీ అయిపోయింది. ఇప్పుడైనా చైతన్యవంతులైనాం కాబట్టి మేము విముక్తి చేస్తాం. ఇప్పుడు ఇంతకాలం 78 ఏళ్ళు అగ్రకులాల పరిపాలనలో కొనసాగిరు కదా, మాకొక్క అవకాశం ఇచ్చి చూడండి. బీసీలో మేము పరిపాలిస్తాం, ఆ చైతన్యం మాకుంది. సర్దార్ సర్వేపన్న కావచ్చు, పండగ సాయన్న కావచ్చు, సాకలైలమ్మ కావచ్చు, దొడ్డి కొమరే కావచ్చు, కొండ లక్ష్మణ్ బాపూజీ కావచ్చు, షేక్ బందగి కావచ్చు, మా నేపథ్యం ఉంది కదా. మేము పరిపాలించినాం, స్వచ్ఛమైన పరిపాలన అందిస్తాం. మిమ్మల్ని మచ్చ లేకుండా అనేక రంగాల్లో ముందు తీసుకుపోవడానికి అవకాశం ఉంటాం. బిచ్చం వేసినట్టు మేము అడుక్కునేటువంటి పరిస్థితి లేదు. హక్కులు పోరాడితే వస్తుంది తప్ప అడుక్కుంటే బిచ్చం వస్తుంది. కాబట్టి ఆ దిశగానే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. మీరేం చెప్పదలుచుకున్నారు? ఒక పక్కన చాలా ప్రెస్ మీట్ పెట్టిండ్రు, ఒక పక్కన ధర్నాలు చేసిండ్రు. ఈ ధర్నాలు ప్రెస్ మీట్ ద్వారా కనీసం ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా చలనం వచ్చినట్టుగా కూడా కనబడట్లేదు. సో ఆక్రోశ సభ ద్వారా మీకు ఏ విధమైనటువంటి స్పందన కేంద్రం నుంచో లేకపోయినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి స్పందన వస్తుందని చెప్పేసి మీరు ఆశిస్తూ ఉన్నారు? ఒకవేళ ఇప్పటికి సైతం కూడా ప్రభుత్వం స్పందించట్లేదంటే మీ కార్యాచరణ ఏంటి? వాస్తవంగా ఈ ముద్దునీరు పోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి రాజ్యానికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఏవైతే కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా చెప్పారో, ఏదైతే 42% విద్యా ఉద్యోగాలలో, అదేవిధంగా రాజకీయాల్లో స్థానిక సంస్థలు ఇస్తా అని చెప్పి బిల్లులు పెట్టి, ఆ బిల్లులు కోర్టు దగ్గర వీగిపోయేటువంటి బిల్లులు, ఆ బిల్లులు నిలబడవని కూడా తెలిసి 2 సంవత్సరాలు బీసీలని హేళన చేస్తూ బీసీలను అపహాస్యం చేశారు. దీనికి గాను ఈ బీసీల యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ యొక్క రెడ్డి వెల్మల యొక్క కుట్రలను, అదేవిధంగా బీజేపీ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరిని, దుర్మార్గమైనటువంటి బీసీ రిజర్వేషన్ వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ, అదేవిధంగా ఏదైతే కేసీఆర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళు పెట్టడం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అప్ టు 10% అని చెప్పినా కూడా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 6.99% కేసీఆర్ చేసిన సర్వే ప్రకారం ఇక్కడ ఓసీలు ఉన్నా కూడా 10% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసినటువంటి దుర్మార్గ అఘోర కేసీఆర్ మీద ఈ 3 పార్టీల యొక్క బతుకును ఎండగట్టడం కోసం కామారెడ్డి వేదికగా మేము 15వ తారీఖు, ఈ నెల 15వ తారీఖు సత్య ఫంక్షన్ హాల్లో బీసీ ఆక్రోశ సభ జరపడం జరుగుతుంది. ఈ సభకు ముఖ్య అతిథులుగా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చిరంజీవి గారు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ బాలగొండ బాలరాజు గౌడ్ అన్న గారు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ జాక్ కన్వీనరు విశారదన్ అన్న గారు, అదేవిధంగా మా జస్టిస్ ఈశ్వరయ్య గారు, మొత్తం శ్రేణులు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులందరూ ఈ యొక్క ప్రభుత్వాల యొక్క దోపిడిని, ఈ దుర్మార్గమైనటువంటి ఫ్యూడలిస్టుల పరిపాలనకు, బీసీ ఎస్సీ ఎస్టీ వ్యతిరేక విధానాలకు వీళ్ళు చేస్తున్న మోసాలని ఎండగట్టడం కోసం, బీసీలను చైతన్యం చేయడం కోసం, ఎందుకంటే తెలంగాణ రావాలని యావత్తు 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు మొత్తం ఫైట్ చేస్తే తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణ 7% ఉన్నటువంటి వ్యక్తులకు దారదత్వం అయిపోయింది. 7% ఉన్న వ్యక్తులు 2 కులాలు. ఆ రోజు 1956లో ఆ రోజు ఉన్నటువంటి బూర్ల రామకృష్ణారావు గారు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి దుర్మార్గమైన రెడ్డి వెలమల యొక్క అరాచకం నుంచి బయటపడాలనే ఉద్దేశం కూడా ఆ రోజు 1956లో సమైక్యాంధ్రులు కలపడం జరిగిందని ఒక కారణం ఉంది. అది కూడా ఒక కారణం. మేము చదివిన ఆ రోజులలో ఉద్యమాల్లో ఉన్నాం. మేము తెలంగాణ రచయితల వేదికలో పనిచేసాను నేను స్టేట్ బాడీలో. ఆ రోజు కలపడానికి కూడా ఒక కారణం ఉంది. కానీ ఆ నుంచి విడిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి వాళ్ళ చెందిన బందినటువంటి ఈ తెలంగాణ ఇప్పుడు 90% ఉన్న ప్రజల కోసం తెలంగాణలో ఉద్యమం మొదలుపెట్టినాం. సామాజిక న్యాయం అంటే భారతదేశం న్యాయం అన్నట్టు. బీజేపీ కూడా మేము ఒకటే చెప్తున్నాం, హిందూ 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 అని మాట్లాడే బీజేపీలు, హిందువుల పేరు చెప్పుకొని పబ్బం గడుపుకునేటువంటి బీజేపీ, హిందువులకు మీరు ఏం చేసినో చెప్పాలి. 90% ఉన్నటువంటి హిందువులు ఆర్థికంగా బలపడితేనే హిందువులు బలంగా ఉంటారు. 90% ఉన్న బీసీలు రాజకీయంగా బలపడితేనే హిందువులు బలపడతారు. 90% ఉన్నటువంటి బీసీలు, హిందూ బీసీలు ఆర్థిక, రాజకీయ, సామాజిక, విద్య, ఉద్యోగ
అవకాశాల్లో ఉంటేనే హిందుత్వం బలంగా ఉంటుంది. మీరు హిందుత్వం బలంగా ఉంటేనే ఈ దేశం బలంగా ఉంటుంది. ఈ దేశంలో పెట్టుబడిదారులు, ఆదాని, అంబానీ, కార్పొరేటర్లు, అదేవిధంగా అగ్రవర్ణ కులాలు మొత్తం కలిపితే 7% లేరు. ఈ 7% 10% కూడా బలిస్తే భారతదేశం బలిసినట్టు కాదు. 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. భారత్ అఖండ భారత్గా, బలమైన భారత్గా నిలబడుతుంది. అది స్ఫూర్తిగా తీసుకొని ఈ 3 పార్టీల యొక్క ద్వంద్వ వైఖరిని వ్యతిరేకిస్తూ, ఈ 3 పార్టీల యొక్క కుట్రలను, ఆధిపత్య అగ్రవర్ణ కుట్రలను ఛేదించుకుంటూ బీసీ ఎస్సీ ఎస్టీ సమాజాన్ని చైతన్యం చేయడం కోసం బీసీ ఆక్రోశ సభ జరుగుతుంది. అది విజయవంతం చేస్తాం. 10,000 మందితో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు మా నాయకులు. ఖచ్చితంగా ఆక్రోశ సభ జరుపుకుంటామని బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు మొత్తం 15వ తారీఖు కామారెడ్డి జిల్లాలో సత్య ఫంక్షన్ హాల్లో జరగబోయేటటువంటి బీసీ ఆక్రోశ సభకు బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులందరూ, మైనారిటీ సోదరులందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. మీ బైరుశేఖర్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్. మీరేం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి మీరు పెట్టేటువంటి ఆక్రోశ సభ ద్వారా ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? బీసీ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు బీసీల గురించి 42 రిజర్వేషన్ ఏదైతే లేవనెత్తినామో, ఈ యొక్క ప్రభుత్వం సరైన అవగాహన లేకుండా పెట్టింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో తీసుకుపోయారు కాబట్టి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్టికల్ 9లో ఏదైతే చేర్చి ఈ యొక్క రిజర్వేషన్ అమలు అయ్యేంత వరకు ఈ ఆక్రోశ సభ అనేది పెద్ద ఎత్తున మరి తెలంగాణ రాష్ట్రం తరపున పెద్ద ఎత్తున మన కామారెడ్డి డిక్లరేషన్లో మరి 15వ తారీఖు ఆక్రోశ సభ పెట్టినాం కాబట్టి ఈ మన బీసీ పొలిటికల్ ఫ్రంట్ తరపున పెద్ద ఎత్తున ఒక ఏది అన్ని సంఘాలను ఏకంగా చేసి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పేసి అని విస్తృతంగా మరి రేపటి నుండి 15వ తారీఖు దగ్గరలో ఉంది కాబట్టి ఈ రోజు నుండి పెద్ద ఎత్తున అన్ని బీసీ సంఘాలు మరియు ఎస్టీ ఎస్టీ మైనార్టీలు కూడా అందరూ కూడా ఏకమై ఈ యొక్క సభను విజయం చేయాలని చెప్పి ఇప్పుడు ఫస్ట్ అడుగు వేస్తున్నాం కాబట్టి పెద్ద ఎత్తున వస్తే మన హక్కులను మనం సాధించుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాం. మీరేం చెప్పదలుచుకున్నారు? ఒక పక్కన ధర్నా చౌక్ దగ్గర పెద్ద ఎత్తున కూడా మీరు ధర్నా చేశారు. అట్లాంటి ధర్నా చేస్తేనే స్పందించినటువంటి ప్రభుత్వం ఈరోజు కామారెడ్డిలో మీరు చేసేటువంటి ఆక్రోశ సభ ద్వారా స్పందిస్తున్నటువంటి ఒక నమ్మకం ఉందా? ఈ సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఈ నెల 15వ తారీఖు కామారెడ్డిలో బీసీల ఆక్రోశ సభ కార్యక్రమం. ఇక్కడ నుండే మళ్ళీ ఒక పెద్ద బీసీ ఉద్యమం ప్రారంభమవుతుంది. ఈ ఆక్రోశ సభ ద్వారా బీసీల అనేక అంశాలను, అంటే సమగ్రమైన బీసీల అభివృద్ధి, ఇప్పుడు 20,000 కోట్ల బడ్జెట్ ప్రతి సంవత్సరం కేటాయిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కామారెడ్డి మేనిఫెస్టోలో పెట్టింది. ఇప్పుడు 42% రిజర్వేషన్లకు కొన్ని రాజకీయ పార్టీలు అడ్డు వస్తున్నాయని వాళ్ళు చెప్పారు. కానీ 20,000 కోట్ల బడ్జెట్ను విడుదల చేసి వీళ్ళ సమగ్ర అభివృద్ధికి ఖర్చు పెట్టగలిగితే అనేక అంశాలు మెరుగైన అభివృద్ధి బీసీలకు దక్కుతుంది. కానీ వాళ్ళు కేవలం 42% రాజకీయ రిజర్వేషన్ల మీదనే ఆగిపోయారు. కానీ 20,000 కోట్ల బడ్జెట్ కేటాయించి వీళ్ళ సమగ్ర అభివృద్ధికి పాటుపడే అవకాశం ఉంటుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కేవలము ఈ 42% చుట్టే తిప్పుతూ మరి బీసీల అభివృద్ధి కోసం పాటుపడకుండా అడ్డుపడుతుందని సందర్భంగా మేము భావిస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు రాజకీయాలు అంతా కూడా ఈ రాజకీయ పార్టీలు బీసీల పట్ల ఒక డ్రామా ఆడుతున్నాయి. బీజేపీ ముస్లింల బూచి చూపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కేంద్రంలో ఉండే బీజేపీ అడ్డుకుంటుందని చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ మరి గోడ మీద పిల్లిలాగా ఎటుకాకుండా ఉన్న పరిస్థితులలో మరి బీసీలను జాగృతం చేయడానికి సభ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ సభ ద్వారా ఏంటంటే రాజ్యాంగ రక్షణ చట్టం ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఎట్లా అంటే ఈరోజు రాజ్యాంగంలో మనకు పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ రాజ్యాంగ కమిటీ కానీ మనకు రాజ్యాంగంలో ఎట్లాంటి రక్షణ చట్టాలు మనకు ఏర్పాటు చేయలేదు. రాజ్యాంగ సవరణ, రాజ్యాంగ రక్షణ ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుంది. మరి రాజ్యాంగ మార్పు తప్పకుండా జరగాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా తెలియజేస్తున్నాము. దాంతోపాటు ఈరోజు బీసీల మధ్యలో అనైక్యత ఉంది. అనేక బీసీ సంఘాలు మన ఉసిరికాయ మూటలాగా విప్పితే ఎట్లా విచ్ఛిన్నమవుతున్నాయో అనేక గ్రూపులుగా మారినాయి. ఈ కామారెడ్డి సభ ద్వారా ఈ బీసీల ఐక్యతను, అన్ని సంఘాలను, కుల సంఘాలను, మేధావులను, విద్యావంతులు అందరిని కలుపుకొని మరి ఒకే వేదిక మీదకి బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీల మైనార్టీలను ఆగ్రాకూర
ప్రజాస్వామికవాదులు అందరిని కలుపుకొని ఒక పెద్ద కార్యాచరణ ఈ కామారెడ్డి సభ ద్వారా మేము పిలుపునివ్వబోతున్నాము. ఈ సభ ఒక బీసీలకు దిశ దశలాగా ఉంటుంది. ఇందులో అన్ని రాజకీయ పార్టీలను పిలవడం లేదు, కేవలం ఉద్యమ సంఘాలను ప్రజాస్వామికవాదులను పిలిచి మరి ఈ సభను విజయవంతం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మీరేం చెప్పదలుచుకున్నారు? సో బీసీలు ఎన్నో ఏళ్ళుగా పోరాటం, కేవలం రిజర్వేషన్లు ఇవ్వాలన్నటువంటి సిచ్యువేషన్, ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా బీసీలను మోసగించేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ కావచ్చు. ఈ సభ ద్వారా మీరు ఆ రెండు పార్టీలకు ఏ విధమైనటువంటి హెచ్చరికలు జారీ చేయబోతా ఉన్నారు? ఏంటి నెక్స్ట్ మీ యొక్క బీసీ కుల సంఘాలుగా కావచ్చు, బీసీ పొలిటికల్ ఫ్రంట్గా కానీ మీ యొక్క కార్యాచరణ ఏంటి? ప్రభుత్వము 42 కామన్ డిక్లరేషన్లో 42% నినాదంతో బీసీలందరూ ఎక్కువ మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించుకొని ప్రభుత్వం తీసుకొచ్చారు. అది సంతోషం. ఆ రోజు దాన్ని ఇంప్లిమెంటింగ్ చేసేయడము చాలా సమస్య ఏర్పడ్డది. కాబట్టి అన్ని మీరు సర్వే చేసారు, అన్ని కుల సంఘాలతో సర్వే చేస్తే ఏ కులానికి ఎంత వచ్చిందో దాన్ని బిల్లు ప్రవేశపెట్టి ఇమ్మీడియట్గా మీ యొక్క అధికారాన్ని, మీ యొక్క చనువుని అక్కడ కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసుకుపోయి ఖచ్చితంగా దాన్ని అమలు చేసి బీసీలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఈ రేపు జరగబోయే 15వ తారీఖు నాడు బీసీ సంఘం పోరాటము ఖచ్చితంగా అన్ని కుల సంఘాలను కలుపుకొని, మేధావులను కలుపుకొని సాధించే వరకు పోరాటం చేస్తామని మేము ఇది చేసుకుంటున్నాం. మొట్టమొదట తొలి వెలుగు యాజమాన్యానికి, మా సోదరుడు అనిల్కు, మా బీసీల డిమాండ్లను ప్రేక్షకులందరికీ కూడా తెలంగాణ నలుమూలల విస్తరింపజేస్తున్నందుకు హృదయపూర్వక నమస్కారం. 42 సాధన సమితి ద్వారా మేము బీసీలకు 42% రిజర్వేషన్ చట్టపరంగా 9 షెడ్యూల్లో చేర్చాలని కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చి ఇప్పుడు 24 నెలలు గడుస్తున్నా కూడా అవి చట్టపరంగా చేయనందుకు అదే కామారెడ్డిలో ఆక్రోశ సభ వేలాది మందితోని మా డిమాండ్లన్నీ కూడా ప్రజల ముందు పెట్టాలనే ఉద్దేశంతో కామారెడ్డిలో సభ నిర్వహిస్తున్నాము. తెలంగాణ బీసీ సోదరులందరినీ కూడా, మహిళా సోదరిమణులను అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. వేలాది మందితోని మా డిమాండ్లు చట్టపరంగా చేయడానికి అక్కడ సభ జరుపుతున్నాము. మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాము. అంటే 9th షెడ్యూల్లో చేర్చడానికి కావాల్సింది అక్కడ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒత్తిడి తీసుకురావాలంటే మీరు చేయాల్సింది ఢిల్లీలో. కామారెడ్డిలో చేస్తే ఏమొస్తుంది అన్నటువంటి వాళ్ళకి ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు? మేము మొదట తెలంగాణ నుంచే స్టార్ట్ చేయాలని ఇందిరా పార్క్ దగ్గర 24 తారీఖు ఏ విధంగా అయితే బహిరంగ సభ నిర్వహించినామో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే తెలంగాణ సాధించటంలో తెలంగాణలోనే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే చేసినామో ఉద్యమము అదే తరహా తెలంగాణలో జరిపి తమిళనాడులో జయలలిత గారు 9 షెడ్యూల్లో ఏ విధంగా అయితే చేసి చట్టం చేసినరో అదేవిధంగా రిజర్వేషన్ సాధించాలని మొట్టమొదట తెలంగాణ రాష్ట్రమంతా 33 జిల్లాలలో సభలు ఏర్పాటు చేసి మా తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసి ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో కూడా ఢిల్లీలో కూడా మేము ఉద్యమం చేస్తాము. ప్రధానమంత్రి మోడీ గారిని కలుస్తాము. కలిసి కామారెడ్డి డిక్లరేషన్లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారు మాకు తెలంగాణ బహుజనులందరికీ బీసీ సోదరులకు ఏ విధంగా అయితే మేనిఫెస్టోలో పెట్టిండో దాన్ని సాధించే దిశగా పార్లమెంట్ జరుగుతున్న టైంలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారిని, ఆపోజిషన్ లీడర్ ఇండియా గఠబంధన్ చీఫ్ అయిన రాహుల్ గాంధీ గారిని కలిసి మా డిమాండ్లు పార్లమెంట్లో చర్చ జరిగే విధంగా మీరు మాటిచ్చిండ్రు కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి మేము బీసీలందరూ కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేసినాము. భారత్ జోడో యాత్రలో కూడా రాహుల్ గాంధీని కలిసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాము.
ఈ మా ప్రధాన డిమాండ్ల మీద అవి సాధించే దిశగా మేము ఢిల్లీకి వెళ్ళి కూడా ఉద్యమం చేస్తాము. ఇక్కడ మొదలు తెలంగాణలో అన్ని జిల్లాలలో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే జరిగిందో ఆ విధంగా గట్టిగా పోరాటం చేసి మళ్ళీ పార్లమెంట్ శీతాకాల సమావేశంలో కూడా మేము అందరం సంఘాల నాయకులం వెళ్తాము. మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా మరియు మా ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు ఆయన బీసీ ఇంటలెక్చువల్ ఫోరం మరియు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు మరియు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ జాక్కు అధ్యక్షుడైన విశారదన్ మహారాజు గారిని అందరం కలిసి కూడా మా పెద్దలు జస్టిస్ ఈశ్వరయ్య గారు అందరితో కలిసి మా తెలంగాణ బహుజన సోదరులందరినీ కలుపుకొని మేము చట్టపరంగా 42% సాధించే దిశగా మేము గట్టిగా పోరాటం చేస్తాము. మీ ద్వారా తెలంగాణ బహుజనులందరికీ కూడా తెలియజేస్తున్నాము. సాధించే దిశగా 9 షెడ్యూల్లో చేర్చినప్పుడే చట్టం ఏర్పడుతుంది కాబట్టి రక్షణ కవచం అవుతుంది. తల్లి కడుపులో ఏ విధంగా పిల్ల సేఫ్గా ఉంటుందో అదే విధంగా చట్టపరంగా చేయడానికి మేము గట్టిగా ప్రయత్నం చేస్తాం. అంటే మీతో పాటు చాలా సంఘాలు ఉన్నాయి, బీసీ సంఘాలని. సో మీరు పెట్టేటువంటి ఆక్రోశ సభకి వాళ్ళని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారా? సో మిగతా సంబంధించిన పార్టీలకు సంబంధించిన నేతలకు కూడా ఆహ్వానం ఏమైనా పంపిట్లేదు? మా ఎంబడి ఇప్పుడు 17 సంఘాలు ఉన్నాయి, కుల సంఘాలు. మళ్ళీ మిగతా పార్టీల వాళ్ళు కూడా మా ఎంబడి వస్తున్నారు. సిపిఎం, సిపిఐ వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. మేము అన్ని బహుజన పార్టీలను అందరిని ఆహ్వానిస్తాం. మాకు ఎవ్వరు శత్రువు అంటోలే లేదు. మా డిమాండ్ శత్రువు ఎవరన్నా ఉంటే ఇప్పుడు ఆయన బండి సంజయ్ గారు ఉన్నారు బీజేపీ పార్టీ తరఫున. 42% అనేది పెడితే భారతదేశం అంతా పెట్టవలసి వస్తుందని అంటుండు. ఆ తప్పుడు మాటలు మాని ఆయన బీసీ బిడ్డ కాబట్టి బీసీలకు అండగా ఉండాలని మేము ఈ వేదిక ద్వారా కోరుతున్నాం. కాంగ్రెస్ వాళ్ళను అంటే ఇప్పుడు మా ఎంబడున్న మా పెద్దలు వి హనుమంతరావు గారు ఉన్నారు. ఇటువంటి పెద్దలందరినీ కూడా ఈ మీటింగ్ కూడా ఆహ్వానించినాము. వాళ్ళందరి మద్దతు కోరుతాము. బీఆర్ఎస్లో కూడా వి శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు. అంతా మా సోదరులే కదా. వాళ్ళే కదా, ఇప్పుడు వాళ్ళపైనే కదా మీ పోరాటం. పార్టీలు మోసం చేసినాయి అని చెప్పేసి అంటున్నప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నేతల యొక్క అవసరం మీ సంబంధించిన బీసీల సభలకి ఏం అవసరం? ఈరోజు మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆవిర్భావ దానికి పిలుస్తున్నాము. కానీ మేము 42% రిజర్వేషన్ అనే దానికి ఎవరిని ఏ పార్టీలను పిలుస్తలేము. ఎందుకంటే గత 10 ఏళ్ళు ఉన్న ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు ఉన్నప్పుడు బీసీలు గుర్తు రాలేదా కేసీఆర్ గారికి? ఆయన కూడా పెట్టలే కదా, సాధించలే కదా రిజర్వేషన్ అనేది. మమ్మల్ని కుదించి ఎంత తక్కువ చేసి చూపించుండో అందరికీ తెలుసు. ఏమనంటే కోట్లు అడ్డుకుంటున్నాయి అని వీళ్ళు ఒక కథ చెప్తూ ఉంటారు బహుజనులకు. అందుకే మాకు 3 పార్టీలు సమానమే, ఎవరితోని మిత్రత్వం లేదు. మా 42%కు మాకు ఎవ్వరు మద్దతు ఇస్తారో వాళ్ళని నాయకులను పిలుస్తాం. కానీ 3 పార్టీలు అంతే, బీజేపీ అంతే, ఇప్పుడు బీఆర్ఎస్ అంతే. కాంగ్రెస్ కూడా 24 నెలలైనా మాకు ఏం చేయడం లేదు కదా. కోట్లకు పోతారని మొదలు తెలియదా? తెలుసు కదా. అందుకే మాకు 42% చట్టపరంగా తమిళనాడు తరహాలో ఇస్తేనే పార్లమెంట్లో చర్చ జరిగి గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ ఉన్నది. ఇవన్నీ కోర్టులన్నీ చూసుకొనే చేయాలి కదా. వాగ్దానం చేసేటప్పుడు కామారెడ్డి డిక్లరేషన్లో చేసి ఇంప్లిమెంట్ చేస్తలేరనే కదా కామారెడ్డిలో పెట్టినాం. వేలాది మందితోని ఆక్రోశ సభ నిర్వహిస్తున్నాం. మీరందరూ కూడా రావాలి, మా బీసీల హక్కులకు మద్దతు తెలపాలి. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇది 15వ తారీఖున జరగబోయేటువంటి ఈ సభ రేపు బీసీ సంఘాలు కావచ్చు, బీసీ సంబంధించినటువంటి సమాజం కానీ వాళ్ళకు ఒక మేలుకొల్పు దిశగా ఈ సంబంధించిన సభ ఉండబోతా ఉన్నది. 42% రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా 2 ప్రభుత్వాలపైన పోరాటం ఆగేది లేదు. దీంట్లో కేవలం బీసీలే కాదు, ఎస్సీలు ఎస్టీలు కూడా కలిసి రావాలి, వాళ్ళని కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నామని చెప్పేసి చెప్పడంతో పాటు ఇక్కడ ఏ పొలిటికల్ సంబంధించినటువంటి పార్టీ నాయకులు మాత్రం ఈ సంబంధించినటువంటి సమావేశానికి ఈ సభకు మేము పిలవట్లేదు. రేపు భవిష్యత్తు కార్యాచరణ సైతం కూడా
ఏ పొలిటికల్ సంబంధించినటువంటి పార్టీతోటి అనుబంధంగా ఉండేటువంటి అవసరం లేదు. కొన్ని బీసీ సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వారి లాభం కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ వ్యవహారం వాళ్ళు పట్టింది. సో గతంలో ఏదైతే కొన్ని ఏళ్లుగా బీసీ సంఘాలను ఏ విధంగానైతే మోసపుస్తా ఉన్నాయో పార్టీలు, సో ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా మేము ఐక్యంగా పోరాటేందుకే మేము ఈ బీసీ ఆక్రోశ సభను కామారెడ్డిలో పెట్టబోతున్నాం అన్నటువంటి అంశాన్ని బీసీ పొలిటికల్ ఫ్రంట్కి సంబంధించినటువంటి నేతలు అయితే చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.